తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. మీ ఇంట్లో ఏసీ ఉందా? రెగ్యులర్గా గంటల కొద్దీ ఏసీని వాడుతున్నారా? అయితే జాగ్రత్త, ఆ ఏసీ పేలిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. అదెందుకో పూర్తిగా ఈ స్టోరీలో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఎండలు ఏ రేంజ్లో మండిపోతున్నాయో మనందరికీ తెలిసిందే. ఉదయం 8-9 గంటల నుంచే మొదలవుతున్నటువంటి ఈ ఎండలు రాత్రి 6-7 అయినా కూడా ఆ వేడి తగ్గట్లేదు. అన్ని ప్రాంతాలలో దాదాపు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలి ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. దీంతో చాలా వరకు కూడా ఫ్యాన్లు కూడా సరిపోవట్లేదు ఆ యొక్క ఎండ తాపం నుంచి బయటపడడానికి. కూలర్లు కొనేసుకుంటున్నారు భారీగా. ఇంకా చాలామంది ఏసీలను కూడా కొత్తగా కొంటున్నారు. ఆల్రెడీ ఇంట్లో పెట్టుకున్న వాళ్ళైతే దాని వినియోగాన్ని పెంచేశారు. ముఖ్యంగా అందరూ ఏసీలకు పని చెప్పాలని ఇప్పుడు అనుకుంటున్నారు. బయటికి వెళ్ళి ఇంటికి వస్తే ఏసీ ఆన్ చేయకుండా కూర్చోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇందుకోసం వాటిని రెడీ చేస్తుంటారు. అయితే ఏదైనా ఒక వస్తువు కొన్ని రోజులు పని చేయకుండా పక్కన పెడితే అది దాని సామర్థ్యాన్ని కోల్పోతుంది. అందుకే సమ్మర్లో ఎక్కువగా వాడుతుంటారు ఏసీలని. మిగతా కాలాలలో ఇంట్లలో ఏసీ ఉంటుంది కానీ దాన్ని రెగ్యులర్గా వాడేటువంటి పరిస్థితి ఉండదు. మరి అలా చేస్తే ఒకేసారి సమ్మర్లో ఈ యొక్క వాడకాన్ని ఎక్కువగా పెంచితే ఎలాంటి ప్రమాదాలు రాబోతాయి? అలాగే ఏసీ కూడా కొన్ని రోజులు వాడకుండా ఉన్నప్పుడు దానిని వెంటనే ఆన్ చేయకూడదు. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. దానికి ముందు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం అవసరం. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం. చాలా రోజుల తర్వాత ఏసీని ఆన్ చేసే ముందు ఏసీ యూనిట్ని పరిశీలించడం చాలా అవసరం. ప్రధానంగా ఏమైనా పార్ట్స్ అక్కడ విరిగాయా దాని లోపల, లేకుంటే ఇంట్లో ఎలకలు ఇంకేమో తిరిగి దాంట్లో డ్యామేజ్ చేశాయా, వీటన్నింటినీ కూడా చెక్ చేసుకోవాలి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఏసీని ఆన్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఏసీలోని ఫిల్టర్లు గాలి నాణ్యతలో నిర్వహించడంలో ఏసీని సమర్థవంతంగా పనిచేసేలా చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఏసీని ఎక్కువసేపు ఉపయోగించినప్పుడు దుమ్మి ధూళి మొదలైనటువంటి ఫిల్టర్లు కూరుకుపోయి గాలి ప్రవాహాన్ని అడ్డుకొని ఏసీ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఏసీ ఫిల్టర్ని సరిచూసుకొని దాని స్థానంలో కొత్తది కూడా పెట్టుకోవడం చాలా ఉత్తమం. ఇంట్లో చిన్నపిల్లలు వృద్ధులు ఉన్నటువంటి వారు డబ్బు అప్పు చేసి మరీ ఏసీలు పెట్టిస్తున్నారు ఈ మధ్యకాలంలో. అయితే వాటిని సరిగా మెయింటైన్ చేయలేక ప్రమాదాల బారిన పడుతుంటారు. సో అయితే ఏసీలు వినియోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళొచ్చు. ఎలా పడితే అలా వాడితే మాత్రం అది బ్లాస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా వార్తలు మనం చూసాం. ఇళ్లలో ఏసీలు పేలిపోయినటువంటి ఘటనలు ఈ మధ్యలో హైదరాబాద్లో కానీ ఇతర ప్రాంతాల్లో కూడా పెరిగిపోతున్నాయి. ఏసీ పేలకుండా పాడవకుండా ఎక్కువ రోజులు మనడానికి నిపుణులు చెప్పేటువంటి టిప్స్ ఏంటో కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. దాంట్లో నెంబర్ 1, లూజ్ కనెక్షన్, షార్ట్ సర్క్యూట్, వైరింగ్ సరిగా లేకపోవడం, ఏసీ వైర్లను ఎలకలు కొరకడం వంటి కారణాల వల్ల కూడా మనకు తెలియకుండానే ఈ యొక్క పేలుడు సంభవించేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడాలి. ఇక నెంబర్ 2 విషయానికి వస్తే కొన్నిసార్లు కరెంట్ వోల్టేజ్ హెచ్చుతగ్గుల కారణంగా ఏసీలోని భాగాలు దెబ్బతింటాయి. ఒకసారి హై వోల్టేజ్ కరెంట్ కానీ లో వోల్టేజ్ కరెంట్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఆ పవర్ సర్క్యూట్ అనేటిది ఏసీలో ఉన్నటువంటి కాయిల్స్ని దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో ఏసీ కూడా పేలొచ్చు. అందుకే స్టెబిలైజర్ను ఉపయోగించడం ఉత్తమం. ఇక 3వది, కొత్త ఏసీని ఇన్స్టాల్ చేసేటప్పుడు అనుభవం ఉన్నటువంటి టెక్నీషియన్తో ఫిట్ చేయించాలి. మీరే యూట్యూబ్ చూసి మేమే ఫిట్ చేసుకుంటాం, అతనికి ఎందుకు డబ్బులు ఇవ్వడం అని చెప్పేసి ఇన్స్టాల్ చేయడానికి, లేదా ఇంకొకరు ఎందుకు అని చెప్పేసి మనమే కొత్త ప్రయోగాలు చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం చేయకూడదు. అది బెడిసి కొడుతుంది. ఇక నెంబర్ 4, ఏసీలోని ఫిల్టర్లను తరచూ శుభ్రం చేయాలి. రెగ్యులర్గా వాడుతున్నా కూడా మరలా 10 days 15 days లేకుంటే 1 monthకి ఒకసారి ఖచ్చితంగా ఫిల్టర్ని క్లీన్ చేసుకోవాలి. నెంబర్ 5, గది బాగా కూల్ అయిన తర్వాత ఏసీని కాసేపు ఆఫ్ చేయడం చాలా మంచిది. కంటిన్యూగా గంటల కొద్దీ 6 గంటలు 8 గంటలు 10 గంటలు నాన్ స్టాప్ ఏసీని కనుక ఆన్ చేసినట్టు ఉంటే ఏసీ హీట్ ఎక్కేటువంటి అవకాశం ఉంటుంది. ఏసీని సమయానికి సర్వీసింగ్ కూడా చేయించాలి. నెంబర్ 6 ఇది. నెంబర్ 7, ఏసీ కంప్రెసర్ ఎక్కువగా వేడెక్కితే అది పేలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్నాం కదా. నెంబర్ 5లో ఎక్కువ గంటల పాటు కంటిన్యూగా ఆన్ చేసే ఉంటే హీట్ ఎక్కి కాయిల్ పేలేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత నాన్ స్టాప్గా కాకుండా మధ్యలో అర్ధగంట గంట మళ్ళీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఆన్ చేసుకోవాలి. నెంబర్ 8, ఏసీలోని కూలింగ్ సిస్టంలో గ్యాస్ లీకేజ్ అయితే దాని కారణంగా కూడా పేలుడు సంభవించవచ్చు. ఇక నెంబర్ 9, ఏసీలోని రిఫ్రిజిరెంట్ లైన్లలో ఒత్తిడి ఏసీ పేలేటువంటి ఛాన్స్కు దారితీస్తుంది. ఇక చివరిది, సాధారణంగా రూమ్ త్వరగా కూల్ అవ్వడం కోసం టర్బో మోడ్ వాడతారు. అయితే దాన్ని ఎక్కువసేపు ఉపయోగిస్తే మాత్రం ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉందంటున్నారు. ఎయిర్ కండిషన్ నుండి గ్యాస్ వాసన వస్తుంటే వెంటనే టెక్నీషియన్ని సంప్రదించాలి. మీరు ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. అలాగే ఏసీ కూలింగ్ మోడ్ టెంపరేచర్ సెట్ చేయాలనే విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. అవసరమైతే
థర్మోస్టాట్ బ్యాటరీలను మార్చడం మంచిది. ఏసీ ఆన్ చేసిన వెంటనే వేడిని తగ్గించవద్దు, క్రమంగా తగ్గించాలి, ఎట్ ఏ టైం తగ్గించకుండా. ఇది ఏసీ సిస్టమ్ పైన అనవసరమైనటువంటి ఒత్తిడిని నివారిస్తుంది. ఏసీ ఆన్ చేసిన తర్వాత యూనిట్ నుంచి ఏవైనా శబ్దాలు కానీ, కంపనాలు కానీ, వాసనలు కానీ వస్తున్నాయో లేదో కూడా గమనించాలి. మీ దృష్టికి ఏవైనా సమస్యలు వస్తే వాటిని ఏసీ మెకానిక్ ద్వారా రిపేర్ చేయించాలి, కానీ మీరు మాత్రం సొంత ప్రయోగాలు చేయకూడదు. అంటే ఫిల్టర్ల వరకు క్లీన్ చేసుకొని చెక్ చేసుకోవడం ప్రాథమికంగా మనం చేయొచ్చు, కానీ ఇంకా ఇలాంటి వాసనలు రావడం కానీ, అందులో కానీ కాలిపోయినటువంటి వాసనలు రావడం కానీ, ఇంకేమైనా లీకేజ్ సమస్యలు ఉంటే మాత్రం వెంటనే కూడా ఏసీ టెక్నీషియన్ పిలిపించుకొని దానికి సంబంధించిన సమస్య ఏంటో కూడా చూపించుకోవడం చాలా ఉత్తమం. ఏదేమైనా కూడా ఎండాకాలం చాలా ఎక్కువగా ఏసీలు వాడుతుంటారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండడం మంచిది. ఖచ్చితంగా దాని సర్వీసింగ్ చేయించిన తర్వాతే, పూర్తిగా పర్ఫెక్ట్గా ఉన్న తర్వాతనే దాన్ని కూడా మెయింటైన్ చేస్తూ, ఓకే పని చేస్తుంది కదా కొత్తదే కానీ చెప్పేసి కంటిన్యూగా గంటలు నాన్ స్టాప్ 24 అవర్స్ కనుక ఆన్ చేసి ఉంచినట్లయితే అట్లా కూడా హీట్ ఎక్కి పేలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి, సురక్షితంగా ఏసీలను వాడి హ్యాపీగా ఉండండి.